హాయ్ అండి. ఇది సంక్రాంతి రోజు మా అమ్మ, ఇంకా మా పెద్దమ్మ బూరెలు చేస్తున్నారు దేవుడికి దగ్గర పెట్టడానికి. మా బాబు చిన్నోడు అక్కడ నించొని చూస్తున్నాడు. తర్వాత పూజ దగ్గర అన్నీ కావాలి అని చెప్పేసి అంటే ఒక టైం అంటూ ఉంటుంది కదా! మా ఊర్లో అయితే ఇలాగే చేస్తారు. ఒక టైం ఉంటది. దాని ద్వారా తెలుసుకొని ఆ టైంలోపే చేసి మళ్ళీ ఆ టైంలోపే తీసేయాలి. మార్నింగ్ 5 నుంచి 12 వరకు అని చెప్పారంట పంతులు అడిగితే. అందుకని ఇంకా ఆ టైంలో అప్పటికే 11 అయిపోయింది ఆల్రెడీ. అదంతా క్లీన్ చేసేసి అక్కడ ముగ్గు వేస్తుంది మా అమ్మ. ముగ్గు వేసిన తర్వాత అరిటాకుల్లో అన్నీ పెడతారనమాట. మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి. ఏంటంటే ఈ సంక్రాంతి రోజు దేవుడిని దించడం అంటే దేవుడి దగ్గర అన్నీ అంటే ఒక 3 రకాల కూరలు అవన్నీ వండి అరిటాకులో వేసి పెడతారు. ఫస్ట్ ఒక అరిటాకులో బియ్యం పోస్తారు. అదిగోండి అట్లా. మా అమ్మ చేస్తుంది కదా అలాగా. ఆ బియ్యం పైన పెద్ద ప్రమిద ఒకటి పెడతారు. దాని నిండుగా నూనె, పక్కనే 2 చిన్న ప్రమిదలు పెట్టి దాంట్లో కూడా వేస్తారు నూనె. అంటే ఆ వీడియో తీయడానికి అవ్వలేదండి. నేను వేరే దగ్గరికెళ్ళిపోయాను. అప్పటికి మా అమ్మ వాళ్ళు అన్నీ చేసేసి తీసేసారు మొత్తం. మా పిల్లలు ఏడవడం వల్ల తీయడానికి అవ్వలేదు. ఇదిగోండి ఇలా పెడతారు. బట్టలు, కొత్త బట్టలన్నీ అక్కడ పెట్టాలి దేవుడి దగ్గర. చనిపోయిన వాళ్ళ పేరు మీద పెడతారండి. మా తమ్ముడికి, మా తాతయ్య, మా నాన్నమ్మ, అలాగే మా ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా! పెద్దవాళ్ళు వాళ్ళకి అందరికీ కలిపి అలా పెడతారనమాట. అలా పెట్టి పూజ చేసిన తర్వాత ఆ బట్టలకి పసుపు కూడా పెడతారు. తర్వాత లంచ్ టైము మేమందరం తినేసాము. లాస్ట్‌లో వీళ్ళొచ్చారు. మా తమ్ముడు వాళ్ళు, ఇంకా మా మరిది, మా హస్బెండ్ అందరూ. వాళ్ళొచ్చేసరికి లేట్ అయింది. 3 4 అప్పుడు తింటున్నారు వీళ్ళు.